విశాఖ దక్షిణ నియోజకవర్గం 38వ వార్డులో కూటమి నేతల కృషితో వార్డు ప్రజలకు మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయి. ఈ క్రమంలో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా వార్డులో సమస్యలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారాన్ని చూపుతున్న జనసేన సీనియర్ నాయకుడు ధనాలకోట శ్రీకాంత్ తో పాటుగా కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూజీడీ సమస్య, అదేవిధంగా మంచినీటి సమస్య చాలా ఇక్కడ ఈ వార్డులోని ఈ గంగాబత్తుల వారి తీవ్రంగా ఉండడం వల్ల దాన్ని ప్రత్యేకించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. అది అతను దీనికి నిమిత్తంగా 18,40,000 రూపాయలు అన్నది శాంక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వార్డు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం అయితే జరిగింది. వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి సమస్యల్ని కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి నరసింహాచారి గారు సమస్యలను తెలుసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అతను చాలా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వార్డులో కూడా జరుగుతున్న మంచి కార్యక్రమాలకి మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా మా వార్డులో కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం కానీ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకోవడం విషయంలో కానీ ముందు మా కార్పొరేటర్ గారు అదేవిధంగా మా వంశీకృష్ణ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో భాగంగా జనసేన పార్టీ తాలూకు ప్రాధాన్యత ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోని అభివృద్ధిలో అన్నది ముఖ్యోద్దేశంగా ముందుకు మేము పనిచేస్తున్నామండి. ప్రతి ఒక్క కార్యకర్తని మమేకం చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల తాలూకా సమన్వయంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి. ఇందులోనే ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ వార్డులో సమస్యలను ప్రతి ఒక్కటిని కూడా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా తెలుసుకుంటూ దాన్ని ప్రజావాణి ద్వారా ప్రతి ఎమ్మెల్యేకి తెలియజేయడం అయితే జరుగుతుంది. అతను కూడా ప్రతి ఒక్కటి అతను చక్కగా ఈ కార్యక్రమాన్ని సరిదిద్దడం, ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తానన్న దానికి నిదర్శనమే ఈరోజు ఈ శంకుస్థాపన అండి. దీనికి ప్రత్యేకించి మా జీవీఎంసీ సిబ్బందికి మేము చాలా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఐకమత్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. వార్డు తరపున మేము చాలా సంతోషిస్తున్నాం అండి. అదేవిధంగా రానున్న కాలంలో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వార్డులో ప్రతి ఒక్కరిని మమేకం చేసుకుంటూ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వార్డు కార్పొరేటర్ గారికి మంచి పేరు తెచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామండి. కూటమి ప్రభుత్వం తాలూకు పరిపాలన విషయంలో అదే చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చాలా సానుకూలంగా స్పందించడమే కాకుండా ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రజావాణి ద్వారా వార్డుల వైజ్గా ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారు పెట్టే ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళ సమస్యలను చెప్పడమే కాకుండా వారి సమస్యలని పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు వెళ్ళడం, ఆ కార్యక్రమాలను చక్కగా దగ్గరుండి తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజుని మా వార్డు కార్పొరేటర్ అయినటువంటి గోడి విజయలక్ష్మి నరసింహాచారి గారు ఈ కార్యక్రమంలో ముందుండి ఆ కార్యక్రమాన్ని చాలా చక్కగా దిగ్విజయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రజలు అనేక ఇబ్బందులకి, అనేక వ్యాధులకి గురవ్వడం జరిగింది. ఈ విధంగా పరిస్థితి ఉందని మన కూటమి పాలనలో ఉన్న జనసేన నాయకుడు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారి దగ్గరికి మన ఈ సమస్యను తీసుకెళ్తే లేదా నా కొత్తది చేద్దాం అని చెప్పేసి ఇమీడియట్గా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు మా అదృష్టం ఏంటంటే మంచినీళ్ళకి ఇంకా కొరత ఉండదు. ఈ డిసీజుల బారి నుంచి ఇంకా ప్రజలు ఉపశమనం కలిగింది. చాలా సంతోషదాయకమైన విషయం అండి. ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి అలనాడు ఎన్టీ రామారావు గారు నినాదం అయితే ఈరోజు మనం లైవ్ కళతో ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. స్వచ్ఛందంగా పని కూటమి పాలన చేస్తుంది. ప్రతి ఒక్క పని కూడా అక్షర సత్యంగా ప్రజలు అడగడమే తడుగా 100%కి 200% జరుగుతుందండి.